కౌసులాబాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించిన ఉపాధ్యాయులు. విద్యా బోధన చేయడంతో పాటు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు కృష్ణమూర్తిని కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. సిద్దిపేట జిల్లా మిరుతొడ్డి మండలం కౌసులాబాద్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న కృష్ణమూర్తి అనే ఉపాధ్యాయుడు గత 4 సంవత్సరాలుగా ఉదయం 8 గంటలకే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు ఒక్క సెలవు కూడా ఉపయోగించుకోకపోవడం ఆయన అంకిత భావానికి నిదర్శనమన్నారు. విద్యార్థుల కోసం అనునిత్యం పరితపించే కృష్ణమూర్తి లాంటి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేయడం ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. నా పేరు మీకు అందరికీ తెలిసిందే, కృష్ణమూర్తి. నేను ఇక్కడ 5వ తరగతి విద్యార్థులకు తెలుగు మరియు ఆంగ్లం బోధిస్తాను. 1వ తరగతి విద్యార్థులకు తెలుగు, 3వ తరగతి విద్యార్థులకు గణితం బోధిస్తానని మీకు అందరికీ తెలిసిన విషయం. అయితే నా చిన్నప్పటి విషయాలు కొన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, నేను ఇక్కడికి వచ్చి మరి 5 సంవత్సరాలు పూర్తయింది. 2018 జూలై 11వ తారీఖున దుబ్బాక మండలం నుండి ఇక్కడికి బదిలీపై వచ్చాడు. ఇక్కడికి మరి వచ్చిన తర్వాత విద్యార్థుల యొక్క మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిద్దామనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ గత 3.5 సంవత్సరాలుగా, అంటే 2020 ఫిబ్రవరి నుండి ఇంతవరకు కూడా ఒక్క సెలవు కూడా నేను తీసుకోలేదు. ఒక్క సెలవు కూడా. మాకు సంవత్సరానికి 22 సెలవులు ఉంటాయి. ఒక్క సెలవు కూడా నేను వాడుకోలేదు. మరి ప్రతిరోజు కూడా ఉదయమే 8-8:30 ప్రాంతంలో ఇక్కడికి వచ్చి మీకు స్పెషల్ క్లాస్ తీసుకోవడం జరిగింది. మీకు అందరూ తెలిసిందే. ఇందులో చాలా మంది విద్యార్థులు ఆ స్పెషల్ క్లాస్కి అటెండ్ అయ్యి మరి ఆ తెలుగు సంబంధించినటువంటి బేసిక్స్ కావచ్చు, కొన్ని రోజుల్లో ఆంగ్లం సంబంధించినటువంటి బేసిక్స్ కావచ్చు, అంటే వ్యాకరణ అంశాలన్నింటినీ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ముందు కూడా చేస్తాను కూడా. అయితే నా చిన్నప్పటి మరి ఇలా చిన్నప్పటి నుండి మరి క్రమం తప్పకుండా ఎక్కడ ఏ పని చేసినా మనము ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేసినట్టయితే అక్కడ వృత్తిలో కానీ ఆ పనిలో కానీ రాణిస్తామని నా ప్రగాఢ విశ్వాసం. ఏంటంటే ఆ డిసిప్లిన్ కనుక అలవాడితే చిన్నతనంలోనే అది మన జీవితాంతం ఉండిపోతుంది. నాకు చూసినట్టయితే నాకు ఒకటి ఆ చిన్నప్పటి మెమోరీస్ అన్ని ఒక దగ్గర ప్రోగు చేసుకొని అప్పుడప్పుడు అంటే నా వల్ల ఇంకా కొందరికి బెనిఫిట్ అవుతుంది, నా విద్యార్థులకు నా వల్ల కొన్ని లక్షణాలు అలవాడతాయి, ఒక మంచి దారిలో నడుస్తారనే ఉద్దేశం కొద్దీ ఈ వీడియో మరి మీకు అందించడం జరిగింది. ఏంటంటే నాకు చూడండి, 2వ తరగతి నుండి 9వ తరగతి వరకు గల అన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మేము ముందుస్తున్నాను. 2వ తరగతి నుండి 9వ తరగతి వరకు. ఇందులో చూసినట్టయితే 7వ తరగతి కానీ మరి 7వ తరగతిలో మా అప్పుడు బోర్డు ఎగ్జామ్స్ ఉంటుండే డిస్ట్రిక్ట్ కామన్ బోర్డు ద్వారా. మరి అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు నా దగ్గర అందుబాటులో లేదు. ఆ ప్రోగ్రెస్ రిపోర్టు కూడా అది మెమో వస్తుంది కాబట్టి అది ఇప్పుడు నా దగ్గరలో లేదు, ఇంటి దగ్గరలో ఉంది. మరి ప్రోగ్రెస్ రిపోర్ట్ మాకు ఈ రకంగా అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ రకంగా అందించేవాళ్ళు. చూడండి ఎట్లా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే 2వ తరగతిలో నేను 220 రోజులకు 181 రోజులు అటెండ్ అయ్యాను. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంకా రోజులు అటెండ్ కాలేదు. చూడండి ఇట్లా ఒక్కొక్క కార్డు వివరించే ప్రయత్నం చేస్తారు. 3వ తరగతి చూసినట్టయితే మరి 220 రోజులకు దాదాపు 217 రోజులు నేను అటెండ్ అయ్యాను. 3 రోజులు మరి
అది అనారోగ్య కారణాల వల్ల అయితే ఇతర కారణాల వల్ల నేను పాఠశాలకు హాజరు కాలేదు. నాలుగో తరగతి చూడండి. 4వ తరగతిలో చూసినట్టయితే 218 రోజులకు 218 రోజులు కూడా అటెండ్ అయ్యాను. ఒక్క రోజు కూడా నేను పాఠశాలకు అభ్యర్థించడం లేదు. అంటే రాగానే ఏమైందంటే 2వ తరగతిలో కొంచెం తడబాటు జరగగా 3వ తరగతి నుండే నాలో క్లాస్లో మొదటి శ్రేణిలో ఉండాలి, తప్పనిసరిగా బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ బిల్డప్ అయింది అప్పటి నుంచి. ఈ అక్కడి నుండి ఆగింది లేదు. మరి చూడండి, 4వ తరగతిలో అయితే 100కు 100% నేను మరి అటెండ్ అయ్యేటువంటి మరి ఛాయిస్ ఇచ్చుకున్నాను. ఇక్కడ చూడండి, 5వ తరగతిలో అయితే 200 రోజులు బడి పనిచేస్తే 198 రోజులు అటెండ్ అయ్యాయి. చూడండి, 200 రోజులకు 198 రోజులు అటెండ్ అయ్యాయి. వల్ల నేను బడికి రాలేకపోయాను. చూడండి, మా ఊళ్ళో చూసినట్టయితే అప్పుడు 1 నుండి 7వ తరగతి వరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండేది. అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటే మీకు అందరూ తెలిసిందే. ప్రైమరీ స్కూల్ అంటే 1 నుండి 5వ తరగతి, అప్పర్ ప్రైమరీ అంటే 1 నుంచి 7వ తరగతి వరకు. అప్పుడు 6వ తరగతిలో చూసినట్టయితే 216 రోజులకు 207 రోజులు అటెండ్ అయ్యారు. ఇక్కడ 9 రోజులు మా అన్నయ్య పెళ్లి ఉండి అట్లా అటెండ్ కాలేకపోయాం. కొన్ని నెలలు చూసినట్టయితే మీరు 17 రోజులు ఉంటే 17 రోజులు, 20 రోజులు ఉంటే 20 రోజులు అలా క్రమం తప్పకుండా అటెండ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ చూడండి, ఇంకా 1 నుంచి 7 తరగతులు ఉండే. మరి 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదవాలంటే పక్క ఊరైనటువంటి లచ్చపేట వెళ్ళవలసి వచ్చేది. లచ్చపేట హై స్కూల్లో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివాను. 8వ తరగతి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్టు మేము ముందు వస్తున్నాను. ఇక్కడ 8వ తరగతిలో చూసినట్లయితే 220 రోజులకు 201 రోజు మరి అటెండ్ కావడం జరిగింది. ఇది 9వ తరగతి నాన్న. 9వ తరగతి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్. 9వ తరగతి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఈ 9వ తరగతిలో చూసినట్టయితే 220 రోజులకు 215 రోజులు, 220 రోజులకు 215 రోజులు, కేవలము 5 రోజులు. అది అనారోగ్య కారణాల వల్ల కావచ్చు, లేకపోతే పొలం దగ్గర పని ఉండి పని ఒత్తిడి వల్ల కావచ్చు, హాజరు కాలేకపోయాను. ఈ విధంగా చిన్నప్పుడే ఒక క్రమశిక్షణను అలవర్చుకున్నాం. ఖచ్చితంగా ఏం చేసేవాడిని అంటే, ఒకవేళ ఆ రోజులలో గనక, అంటే నేను బడికి రాని రోజులలో గనక ఎగ్జామ్ గనక ఇంకా ముందు రోజుల్లో ఉన్నట్టయితే ఆ రోజుల్లో కూడా పొలం దగ్గర పనిచేసి పుస్తకం అక్కడికే తీసుకెళ్లి ఆ పని చేసుకుంటూ కూడా విరామ సమయంలో చదువుకునేవాడిని. మరి ఎలా సార్ అంటే, పొలంకు ఎరువు వేయాల్సి వచ్చిందనుకో, అక్కడ ఎరువు వేసి మరి మధ్యాహ్నం లంచ్ ఉంటుంది కదా, ఆ భోజనం తీరుగాక తిన్నాక కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ రెస్ట్ తీసుకునే టైంలో అక్కడ వేప చెట్టు ఉండేది. వేప చెట్టు పైకి ఎక్కి పుస్తకం చదువుకునేటువంటి అటువంటి పరిస్థితి ఉండేది. అంటే ఏంటంటే ఒకటే, ఇలా మనకు అందులో సాధించాలనే తపన, చదువుకోవాలనే కాంక్ష బలంగా ఉందనుకోండి, ఎన్ని అననుకున్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనలో ఖచ్చితంగా ఆ లక్ష్యం దిశగా అడుగులేయచ్చు. తెలుగు నుండి మరి తెలుగు అయితేనేమి, హిందీ అయితేనేమి, ఆంగ్లం అయితేనేమి, గణితం అయితేనేమి, సైన్స్ అయితేనేమి, సోషల్ స్టడీస్ అయితేనేమి, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో కూడా 70% ఎబోవ్, అంటే 70% నుండి 100% వరకు ఖచ్చితమైన రిజల్ట్ తెచ్చుకునేవాళ్ళు. ఎందులో కూడా వెనుకబాటుతనం లేకపోతే ఒకరిని చూసి నాకన్నా ముందున్నటువంటి స్టూడెంట్ని చూసి మోటివేట్ అయ్యేవాడిని. నేను కూడా ఖచ్చితంగా విద్యార్థి స్థాయికి చేరుకోవాలి, కష్టపడి చదవాలి. రాని సబ్జెక్ట్ ఉంటే ఆ టీచర్ను వెళ్ళి అడిగేవాడిని, నాకు ఎట్లా సార్ ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలి అని అడిగేవాడిని. అందుకే మన పెద్దలు ఒకటి అన్నారు నాన్న, స్పర్ధ విద్యలందే వైరము వాణిజ్యంలందే అన్నారు. అంటే ఏంటంటే ఆ కాంపిటీషన్ స్పిరిట్ అనేది డెవలప్ కావాలి. ఈ చిన్న
ఏజ్లోనే డెవలప్ అయినట్టయితే అది జీవితాంతం బాగా పనిచేసి మనం మంచి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి మనకు వచ్చినటువంటి మన ఉద్యోగంలోనే ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం? వాళ్ళకు కూడా తెలుసు ఏ స్కూల్కి తీసుకెళ్తే మన మండలకు పేరు వస్తుంది. వాళ్ళు నాకు నిన్నటి నుంచి మీ రాజరెడ్డి సారు అంటే మా దగ్గర ఫస్ట్ ఏ స్కూల్ సార్ 3 ఏళ్ళ నుంచి సీఎం కూడా పెట్టాడు. ఆ స్కూల్ బ్రహ్మాండంగా ఉంటుంది, నడుండి పోదాం అని సిద్దిపేట అన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది. నా వర్గాలు అట్లా పోయినాం కాబట్టి క్లియర్ కాలేదు. రాజరెడ్డి సార్ ఉండి సార్ అంటే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో చేశాను సార్. మండల స్థాయిలో ఇదే చేశాను. కొంచెం మెరుగు చేసి జిల్లా స్థాయిలో చేశాను సార్. ఏం చేశానంటే ప్రాథమిక స్థాయి వ్యాకరణాలు మొత్తం ఇందులో పొందవచ్చు. మళ్ళీ మొదటి తరగతి నుండి 5వ తరగతి వరకు మొత్తం పాఠాలకు సంబంధించినటువంటి పదాలు అర్థాలు కావచ్చు, లేకపోతే అసలు వచ్చినటువంటి వ్యాకరణ అంశాలు కావచ్చు, అవి కూడా కవర్ చేసి మొత్తం రాశాను సార్. ఇవన్నీ కూడా ఇలా దాదాపు 200 పేపర్లు. మళ్ళీ ఇంకా ఈ చిన్న పేపర్ మీద ఏం చేసిన అంటే ఒకటి చిన్న పేపర్ మీద ఏం చేసిన 2 పద్యాలు తాత్పర్యాలు రాశాను సార్. ఇట్లా దాదాపు 100 పద్యాలు రాశాను. వేమశాస్త్రం నుండి సుమశాస్త్రం నుండి 100 పద్యాలు రాశాను. తాత్పర్యాలు కూడా రాశాను. అయితే మా పిల్లలకు ఒకసారి మీరు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.